హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 42. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వర్తమానంలో జరుగుతున్న విషయాలు ప్రస్తుతం జరుగుతుంది, అయితే జరగటం మొదలయ్యి ఇంకా కంటిన్యూ అవుతుంది, అది పూర్తి అవ్వలేదు. అప్పుడు మనం చెప్తున్నాం అన్నమాట. నేను రొట్టె తింటున్నాను అనే వాక్యం ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటాం ఉర్దూలో? మై రోటీ ఖా రహా హూ. మై అంటే నేను, రోటీ అంటే రొట్టె, ఖా రహా హూ అంటే ఖా అంటే తినటం, రహా హూ అంటే ఉన్నాను, తింటూ ఉన్నాను. మై రోటీ ఖా రహా హూ, నేను రొట్టె తింటూ ఉన్నాను. ఆమె పాట పాడుతోంది. ఆమె అంటే ఓ, పాట అంటే గానా, పాడుతోంది అంటే గా రహీ హై. ఆమె స్త్రీలింగం కాబట్టి రహీ హై అంటాం. అదే పురుషుడైతే ఓ గానా గా రహా హై అంటాం. వారు పార్క్కి వెళుతున్నారు అనేది ఉందనుకోండి, ఓ పార్క్ జా రహే హై. ఓ అంటే వారు, పార్క్ అంటే పార్క్కి, జా రహే హై అంటే వెళుతున్నారు అని అర్థం వస్తుంది. మేము ఐస్ క్రీమ్ తింటున్నాము అని ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటామంటే హమ్ ఐస్ క్రీమ్ ఖా రహే హై. ఇంకా జరుగుతుంది, ఇంకా తింటూనే ఉన్నాం, తినడం పూర్తి అవ్వలేదు. అంచేత ఐస్ క్రీమ్ ఖా రహే హై అంటే తింటూ ఉన్నాము. హమ్ అంటే మేము లేదా మనము, ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీము, ఖా రహే హై అంటే తింటున్నాము అనే అర్థం వస్తుంది. నీవు బడికి వెళుతున్నావు అనేది ఉందనుకోండి, తుమ్ స్కూల్ జా రహే హో. నువ్వు వెళుతున్నావు అనే మాటనే మనం ఉర్దూలో చెప్తున్నాం అనమాట. తుమ్ స్కూల్ జా రహే హో అని అనొచ్చు. అంటే నీవు స్కూల్కి వెళుతున్నావు అని అర్థం వస్తుంది. ఇప్పుడు వర్తమానంలో జరిగే చర్యని వ్యతిరేకంగా చెప్పడం అంటే వ్యతిరేక చర్య అన్నమాట. ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, నేను రొట్టె తింటున్నాను అని. దానికి వ్యతిరేకంగా ఎలా ఉంటుంది? నేను రొట్టె తినటం లేదు అని వస్తుంది కదా. ఇప్పుడు నేను రొట్టె తినటం లేదు అనే దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటామంటే మై రోటీ నహీ ఖా రహా హూ. ఇక్కడ నహీ అనేది జోడించాం అనమాట. మై అంటే నేను, రోటీ అంటే రొట్టె, నహీ అంటే లేదు అనేది ముందు వచ్చింది, ఖా రహా హూ అంటే తింటున్నాను అని వస్తుంది, నహీ ఖా రహా హూ అంటే తినటం లేదు అని వస్తుంది అన్నమాట. ఆమె పాట పాడుట లేదు అనేది ఉందనుకోండి నెగిటివ్లోని, ఓ గానా నహీ గా రహీ హై. ఆమె ఇంకా పాట పాడుట లేదు, ఇంకా జరగలేదు. వ్యతిరేక పదం అన్నమాట. దానికి వ్యతిరేకంగా చెప్పడం, పాడుతుంది అనేదానికి వ్యతిరేకంగా చెప్పడం అన్నమాట. వారు పార్కుకి వెళ్ళుట లేదు అనేది ఉందనుకోండి, ఓ పార్క్ నహీ జా రహే హై. నహీ జా రహే హై, ఎక్కువ మంది ఉన్నారు కదా, రహే హై అని వస్తుంది. గౌరవ సూచకంగా కూడా రహే హై అని కూడా అనొచ్చు. మేము ఐస్ క్రీమ్ తినుట లేదు అనే మాట ఉందనుకోండి, దాన్ని హమ్ ఐస్ క్రీమ్ నహీ ఖా రహే హై అని అనొచ్చు. అలాగే నీవు బడికి వెళ్ళుట లేదు అనేది ఉందనుకోండి, తుమ్ స్కూల్ నహీ జా రహే హో అని వస్తుంది. తుమ్ అంటే నీవు, స్కూల్ అంటే స్కూల్కి, వెళ్ళుట లేదు అంటే నహీ జా రహే హో, వెళ్ళుట లేదు. తినుట లేదు అంటే నహీ ఖా రహే హై అని వస్తుంది. వెళ్ళుట లేదు అనేదానికి నహీ జా రహే హై అని వస్తుంది. పాడుట లేదు అంటే నహీ గా రహీ హై అని వచ్చింది. తినటం లేదు అంటే నహీ ఖా రహా హూ అని వచ్చింది. ఇక్కడ నేను ఉపయోగించాం కాబట్టి హూ అని వచ్చింది. ఆమె గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రహీ హై అన్నాం. వారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పార్కులోని వెళ్ళట్లేదని అనటానికి జా రహే హై, నహీ జా రహే హై అని అన్నాం. మనము అనే మాట గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తినటలేదు అనే మాట చెప్పడానికి నహీ ఖా రహే హై అని కూడా అనొచ్చు. నీవు అనే వ్యక్తి గురించి, ఎదుటి వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు నీవు అని వచ్చింది కాబట్టి తుమ్మని ఉపయోగించాం కాబట్టి దానికి జా రహే హో అని అనొచ్చు.
ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇంటరోగేటివ్ అంటే ప్రశ్నార్థక చర్య అనే విషయాన్ని ఏ విధంగా మనం ఉర్దూలో మనం ఉపయోగిస్తామో చూద్దాం. నేను రొట్టె తింటున్నానా, ఇది ఇంకా ప్రజెంట్ కంటిన్యూస్లోనే ఉంది. తింటూ ఉండగా మధ్యలో ప్రశ్నించారన్నమాట, తింటున్నానా అని. నేను రొట్టె తింటున్నానా అని. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటామంటే క్యా మై రోటీ ఖా రహా హూ, నేను రొట్టె తింటున్నానా అని. అలాగే ఆమె పాట పాడుతోందా అని ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటామంటే క్యా ఓ గానా గా రహీ హై అని వస్తుంది. అలాగే వారు పార్క్కి వెళుతున్నారా, ఇంకా వెళ్ళలేదు, వెళుతూ ఉన్నారు. అప్పుడు మధ్యలో ఎవరో అడిగారు, వాళ్ళు పార్క్కి వెళుతున్నారా అని. క్యా ఓ పార్క్ జా రహే హై. అలాగే మేము ఐస్ క్రీమ్ తింటున్నామా అని ప్రశ్న. దానికి ఉర్దూలో క్యా హమ్ ఐస్ క్రీమ్ ఖా రహే హై అని ప్రశ్నార్థకం ధ్వనించాలి. అలాగే పిల్లాడు స్కూల్కి వెళ్తున్నాడు, మధ్యలో పిల్లవాడిని అడుగుతున్నాం, నీవు బడికి వెళుతున్నావా అంటే ప్రజెంట్ కంటిన్యూస్లోనే ఉంది అది. వెళుతున్నావా అని అన్నప్పుడు దాన్ని క్యా తుమ్ స్కూల్ జా రహే హో అని ప్రశ్నార్థకం ధ్వనించేలాగా అడగొచ్చు. ఎక్కువగా క్యా అనేది ముందుకొచ్చి తర్వాత రహా హై, రహా హో, రహా హూ, రహీ హై, రహే హై, రహే హో అనే పదాలతో వాక్యం అంతమవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఇక్కడితో ముగిద్దాం. రేపు వచ్చే క్లాసులో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి చర్చిద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.